ఇటీవల కాలంలో వైఎస్ సునీత గారి ప్రెస్ మీట్ మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించకూడదు అని ఆవిడ చాలా సుస్పష్టంగా ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. అయితే సొంత చెల్లె ఈరోజు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం యావత్ ప్రజానికం మొత్తాన్ని కలిచివేసింది, ఆశ్చర్యానికి లోన్ అయ్యేలా చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా అందుతున్న వార్త ఏంటంటే, ఈరోజు కడప పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ తరపు నుండి సునీత గారి తల్లి ఈరోజు పోటీకి దిగబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఆవిడ కనుక పోటీకి దిగితే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్లేస్నే మార్చుకోవాల్సిన పరిస్థితి, రేపొద్దున ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్లేస్నే మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ ఓడించే సత్తా ఉందంటారా? తెలుగుదేశం పార్టీ నిజంగా ఆ అభ్యర్థిని దించే అవకాశం ఉందంటారా? రేపు రాబోయే రోజుల్లో ఆ యొక్క కడప కాన్స్టిట్యున్సీలో రాజకీయం ఏ రకంగా మారబోతుంది? మరో పక్క నుండి బీటెక్ రవి కూడా తనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతున్నాం అని చెప్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? మనకి గ్రామాల్లో మొదటి నుంచి ఒక సామెత వింటూ ఉండేవాళ్ళం మనం. సామెత కదా, నానుడి. పిల్లినైనా సరే గదిలో పెట్టి కొడతా ఉంటే ఏదో ఒక స్టేజ్లో తిరగబడి పుల్లాగా మారుద్ది. తను కాపాడుకోవటానికి ప్రతిఘటించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎంత బలహీనుడికైనా, ఎంత తలగూరుకునేవాళ్ళైనా సరే అతి నిర్బంధకాండ ప్రయోగించి అతి నియంత్రిత ప్రదర్శన చేస్తే ఏదో ఒక స్టేజ్లో ఆ ప్రతిఘటన అనేది మొదలవుతుంది. రాజశేఖర రెడ్డి గారు బతికున్నంత కాలం రాజశేఖర రెడ్డి గారి వెంట లక్ష్మణుల్లాగా వివేకానంద రెడ్డి నడిచారు. రాజశేఖర రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా ఉంటే కడప ఎంపీగా వివేకానంద రెడ్డి గారు, కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి గారు ఉంటే పులివెందుల ఎమ్మెల్యేగా వివేకానంద రెడ్డి గారు, అన్న అడుగుడు జాడల్లో అన్నకు తగ్గ తమ్ముడుగా ఆయన ఢిల్లీ రాజకీయాల్లో తలమునకలైనా కూడా పులివెందుల స్థానిక రాజకీయాలు మొత్తం కూడా వివేకానంద రెడ్డి గారు ఒంటి చేత్తో నడిపించేవాళ్ళు. అటువంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వాస్తవంగా కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తోటి విభేదించి బయటికి వెళ్ళటాన్ని ఈయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఈయన కాంగ్రెస్ వద్దగానే కొనసాగారు. ఉప ఎన్నికల్లో కూడా విజయలక్ష్మి గారి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డి గారు పోటీ చేయడం ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. తర్వాత అదే వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పంచనే చేరారు. కానీ 2019 మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి దారుణ హత్య 100% రాష్ట్రాన్ని నిశ్చేష్లం చేసింది. రాష్ట్రాన్ని నిశ్చేష్లం చేసింది కానీ దాన్ని సహజ మరణంగా చిత్రీకరించడానికి వైసీపీ నాయకత్వం చాలా తీవ్రంగా కృషి చేసింది. వాళ్ళ సొంత మీడియా సంస్థల్లోనే, వాళ్ళ టీవీ ఛానల్లో అది హార్ట్అటాక్గా చిత్రీకరించారు. మరుసటి రోజు అది హత్య కేసుగా నిర్ధారణ అయిన తర్వాత దాన్ని ఆనాటి పాలకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేశారు. ఒక హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించే కథనాలతోటి చంద్రబాబు నాయుడు గారికి ఆ నేరాన్ని ఆపాదించే ప్రయత్నం చేశారు. దాన్ని ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి అని కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. ఇంకొక అడుగు ముందుకేసి ఆనాటి ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారులతోటి సిట్ కాన్స్టిట్యూట్ చేస్తే ఆ సిట్టు విచారణ వాస్తవాలు బయటకు రానివ్వకుండా కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. అక్కడ ప్రజలకు అనుమానాలు బలపడటం మొదలైంది. విచారణకు సంబంధించిన వాస్తవాలు బయటికి రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించినట్టు చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో హత్య జరిగింది అనుకుందాం. విచారణలో తేడతలం అయ్యే వాస్తవాలు చంద్రబాబు నాయుడు గారి కదా ఇబ్బందిగా మారాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు అంటే ఏదో జరిగింది, అసలు మతలబు ఇంకేదో ఉంది అనే అనుమానాలు ప్రజల్లో బలపడటం మొదలైనవి. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని చెప్పని ప్రజలకు నిస్తాప్రాయానికి అప్పటికే వచ్చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ పెద్దగా చర్చనీయాంశం కాల. తర్వాత కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి బంధువర్గం, వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆశించింది ఏంటి అంటే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారే పదవి బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇక కేసు విచారణ వేగవంతం అవుతుంది, అసలు సిసలు సూతదారులు పాతదారులు అందరూ చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ అవుతారని ఆశించారు. కానీ ఏం జరిగిందనేది మనం గత 5 సంవత్సరాలుగా పరిశీలించి చూస్తూనే ఉన్నాం. కేసుని ఎన్ని విధాల తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. సిబిఐ విచారణ కావాలి అని చెప్పని కేసులో అఫిడవిట్ ఫైల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, కోర్టులో కేసు ఫైల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదే కోర్టు నుంచి ఆ కేసు విత్డ్రా చేసుకున్న తీరు చూసాం. చివరికి డాక్టర్ సునీత గారు ఆమె స్వయంగా హైకోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐ విచారణ సాధించుకొని సిబిఐ విచారణకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిబంధకాలు సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణకి బదిలీ చేయించుకున్న తీరు చూసాం మనం. ఒక సుదీర్ఘ న్యాయ పోరాటం, ఒంటరి పోరాటం చేస్తున్న సునీత గారు ఒక ప్రభుత్వంతో వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితి. తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగాలి అని చెప్పని ఆ న్యాయం జరగకుండా అడ్డుపడుతుంది తన పెదనాన్న కొడుకే, రాష్ట్ర ముఖ్యమంత్రి.
అక్కడ అక్యూజ్డ్గా ఉంది ఇంకొక కజిను కడప ఎంపీ. అంటే వాళ్ళ చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అధికార వ్యవస్థ చేతిలో పెట్టుకొని గుప్పెడ పెట్టుకొని ఉన్న ముఖ్యమంత్రులు ఇవాళ ఒక హత్య కేసు విచారణని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంటే, ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే, న్యాయం కోసం గొంతెత్తి పోరాడుతున్న డాక్టర్ సునీత గారు ఇవాళ ఇక తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎందుకనంటే ఆమె వ్యక్తిత్వ హనానికి పాల్పడతా ఉన్నారు. ఆమె హత్యకి పూనుకున్నట్టుగా, ఆమె సూత్రధారి అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. నిన్న కూడా ఆర్టికల్ రాశారండి సాక్షి పేపర్. అవును, చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కాదు, అంతకుముందే దాదాపుగా ఒక సంవత్సరాల క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. డాక్టర్ సునీత గారి భర్తే ఈ హత్యకి పాల్పడినట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి, ఆ దిశగా సిబిఐ ఎందుకు విచారణ చేయటం లేదు అని చెప్పని సిబిఐ విచారణ తీరుని ఎండగడుతూ ప్రెస్ మీట్లు పెట్టారు. అంటే ఇక్కడ సిబిఐ వాళ్ళు సేకరిస్తున్న ఫోరెన్సిక్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడెక్కడ కలుసుకున్నారు, ఎవరు ఎవరికి సుపారీ ఇచ్చారు, అసలు హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు అని చెప్పని ఒక పక్క హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్న సిబిఐ నిర్ధారించిన దస్తగిరి పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర సిఆర్పిసి 164 స్టేట్మెంట్ నమోదు చేసి అసలు హత్య జరిగిన తీరిది, హత్యలో పాల్గొన్న వాళ్ళం మేము, హత్యకు మాకు ఇంత సుపారీ ఇచ్చారు, నాకు ₹1 కోటి డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులో 72 లక్షలు పలానా వ్యక్తి దగ్గర నేను దాచిపెట్టాను అని చెప్పని ఆ డబ్బుతో కూడా సిబిఐ రికవర్ చేసుకున్న తర్వాత అసలు సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరు అనేది సిబిఐ పోసుగుచ్చినట్టుగా నిర్ధారణ చేసి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తున్న తర్వాత ఇంకా ఇప్పటికీ కూడా అసలు దోషుల్ని కాపాడే ప్రయత్నం చేయటం, ఈ రోజుకి ఇంకా చాలా అనుమానాలకి జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలిపోయి ఉంటాం. ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే డాక్టర్ సునీత గారు విసిగి వేసారి న్యాయానికి ప్రతిబంధకాలు కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అధికారం ఉండబట్టే కదా ఇతని వ్యవస్థలను గుప్పెడబెట్టి ఈ ప్రతిబంధకాలు కల్పించగలుగుతుంది, ఆ అధికారాన్నే ప్రజలు దూరం చేయాలి అతనికి అని చెప్పని మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఓటు ద్వారానే గుణపాఠం చెప్పండి, అతనే విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ ఉన్నాడు, చెల్లి అని చెప్పని అక్క చెల్లెమ్మలు అని చెప్పని ప్రజలను సంబోధించడం కాదు, అసలు చెల్లెళ్ళకి ఇస్తున్న మర్యాద గౌరవం ఏంటి, ఏం అండదండలు అందిస్తూ ఉన్నారు అని చెప్పని ఆమె సూటిగా స్పష్టంగా మీడియాలో ప్రశ్నించిన తర్వాత డిఫెన్స్లో పడిన అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ సొంత మీడియా సంస్థలోనే మరొకసారి వాస్తవాలను వక్రీకరించే కథనాలు వండి వచ్చారు. నేను మొదట్లోనే ప్రస్తావించింది అదే, పిల్లిని గదిలో పెట్టి కొడితే పులిగా మారుద్ది అని చెప్పని. ఇంటికి పరిమితమైన గృహిణులు సౌభాగ్యం కానీ డాక్టర్ సునీత గారు కానీ, ఆమె డాక్టర్, ఆ వైద్య వృత్తికి ఇంటికి పరిమితమైన ఆమె రాజకీయాల పట్ల ఆసక్తి లేదు, ప్రవేశం లేదు. అటువంటి వాళ్ళని ఈరోజు వాళ్ళు బాధితులు, వాళ్ళ తండ్రిని కోల్పోయి ఉన్నారు, ఆమె భర్తను కోల్పోయి ఉంది. అటువంటి వాళ్ళకి అండదండలు అందించాల్సిన జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల్లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని సానుభూతి రప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి, ఓట్ల రూపంలో దండుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులను వదిలిపెట్టేసి ఎవరైతే అక్యూజ్డ్ అని చెప్పని సిబిఐ నిర్ధారించిందో వాళ్ళకి అండదండలు అందిస్తున్న తీరు, వ్యవస్థను గుప్పెడు పెట్టుకొని సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్టు కానికుండా కాపాడిన జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇవాళ సునీత గారు చేస్తున్న పోరాటం నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల ముందు చర్చనీయాంశంగా మారుతుంది. ఇదా జగన్మోహన్ రెడ్డి వైఖరి అని చెప్పని ప్రజలు చర్చించుకునే పరిస్థితి, ఇదా జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటి ఆడపిల్లలకి ఇస్తున్న మర్యాద గౌరవం, ఇదే ఒక సోదరుడిగా వాళ్ళకి అందిస్తున్న అండదండలు అని చెప్పని ఇవాళ ఒకవైపు షర్మిల గారు నన్ను అసభ్య పదజాలంతో పోస్టుల ద్వారా దూషిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుంటే ఆ పార్టీ శ్రేణులు ఈ విధమైన దోషణలకు పాల్పడతా ఉంటే వారించే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయటం లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి వైఖరి అని చెప్పని ఓ పక్క షర్మిల స్పష్టం చేస్తూ ఉంటాం, రెండో పక్క డాక్టర్ సునీత గారు స్పష్టం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సౌభాగ్యమ్మ గారు కనుక ఈరోజు మీడియాలో వచ్చిన కథనమే నిజమై రేపు రోజున తెలుగుదేశం అభ్యర్థిగా కడప పార్లమెంటుకే కానీ పోటీ చేయడం జరిగితే ఖచ్చితంగా ఇది కడప జిల్లా రాజకీయాల్లో ఒక రాజకీయ పునరేకీకరణ కారణం అవుతుంది. ఎన్టీ రామారావు గారి హయాంలో ఒక్క రాజశేఖర రెడ్డి గారు తప్పించి మిగిలిన 9 స్థానాలు తెలుగుదేశం పార్టీ నెగ్గింది ఒక రోజున. అటువంటి స్థాయి నుంచి 2014 నాటికి ఒక్క రాజంపేట స్థానం తప్పించి మిగిలిన స్థానాలు మొత్తం వైసీపీకి దక్కాయి. 2019లో ఆ ఒక్క స్థానం కూడా తెలుగుదేశం పార్టీకి దక్కల. ఇవాళ తెలుగుదేశం పార్టీ తన మూలాలను కోల్పోయింది అక్కడ. కానీ ఇప్పుడు కనుక ఈ జరుగుతున్న పరిస్థితులు పరిణామాలని ప్రజలు అక్కడ విస్తృతంగా చర్చనీయాంశంగా మార్చుతున్న సందర్భంగా, ప్రజల్లో చర్చగా మారుతున్న సందర్భంలో సౌభాగ్యమ్మ గారు కనుక పోటీ చేయడం జరిగితే మీరు ప్రస్తావించినట్టుగానే బీటెక్ రవి కూడా పులివెందుల్లో చాలా పెను సవాలు విసురుతూ ఉన్నాడు.
అదే సందర్భంలో పులివెందుల అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తానని చెప్పుకుంటూ ఉన్నారు. ఇవే కనుక నిజం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుకి భారీగా గండిపట్టం ఖాయం. కాబట్టే బీటెక్ రవి కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. నియోజకవర్గాల మార్పు చేర్పులు ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం పులివెందుల్లోనే పోటీ చేయాలి అని చెప్పని అతను సవాల్ విసురుతూ ఉన్నాడు. అదే సందర్భంలో నిన్న ఈ కథనాలు సాక్షిలో వచ్చిన తర్వాత సాక్షిలో బీటెక్ రవిని, చంద్రబాబు నాయుడు గారిని, ఆదినారాయణ రెడ్డి గారిని వీళ్ళందరూ అనుమానాస్పదంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో బాధ్యులు అని చెప్పని సాక్షిలో కథనాలు వండివార్చిన తర్వాత బీటెక్ రవి నిన్న ఒక సవాల్ చేయడం జరిగింది. మా మీద అనుమానం ఉంది అంటున్నారు, మేమే బాధ్యులము అంటున్నారు, మా అండదండలతోటే సునీత ఈరోజు మీ మీద పోరాటం చేస్తుంది అని అంటున్నారు. కాబట్టి నిజంగా మేమే కనుక బాధ్యులము అవునా కాదా? నార్కో అనాలిసిస్ టెస్ట్కి నేను సిద్ధంగా ఉన్నా. కసబ్ని ఏ విధంగా అయితే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసిన రోజు లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారో అదేవిధంగా నా నార్కో అనాలిసిస్ టెస్టు నాతో పాటుగా అవినాష్ రెడ్డి కూడా నార్కో అనాలిసిస్ టెస్ట్కి సిద్ధం అవ్వాలి. సిద్ధం అయినప్పుడు మా ఇద్దరి టెస్టు లైవ్ స్ట్రీమింగ్ ఇద్దాం. అసలు వాస్తవాలు ఏంటనేది వాళ్ళ సమాజానికి తెలియాలి. పులివెందుల ప్రజలకు తెలియాలి, కడప ప్రజలకు తెలియాలి, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పని తన సవాల్ విసరటం జరిగింది. మరి నిజంగానే సాక్షిలో వండి వచ్చిన కథనాలే నిజమయ్యి ఉన్నట్టయితే, అదే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే, అదే భావజాలంలో ఇవాళ వైసీపీ నాయకత్వం ఉండున్నట్టయితే బీటెక్ రవి గారి సవాల్ని స్వీకరించాలి, ఆ నార్కో టెస్ట్కి సిద్ధపడాలి, లైవ్ స్ట్రీమింగ్కి కూడా అంగీకరించాలి. మరి ఆ చిత్తశుద్ధి ప్రదర్శిస్తారా? లేదు ఎప్పటిలాగానే మేము సాక్షిలో అసత్య కథనాలే రాస్తాం, క్లారిఫికేషన్ మీరు ఇచ్చుకోండి అని చెప్పని, అంటే మేము బురదే జల్లుతాం, మేము కడుక్కునే ప్రయత్నం మేము చెయ్యం, మేము విచారణకు రాము, మేము విచారణకు సహకరించాం, మేము నిరాధార ఆరోపణలే చేస్తామని చెప్పని మొదటి నుంచి ఏ వైఖరినైతే ఎంచుకుంటూ వచ్చారో అదే వైఖరికి కట్టుబడతారా? లేదు బీటెక్ రవి వాళ్ళ ధైర్యంగా ముందుకొచ్చి చేసిన సవాల్కి స్వీకరిస్తారా? ఆ సవాల్ని స్వీకరించగలిగే స్థైర్యం ప్రదర్శిస్తారా లేదనేది వేచి చూద్దాం.